హాయ్, నేను బాబీ. ఈరోజు మాట్లాడుతున్న ఒక మంచి టాపిక్ వినండి. విన్న తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఊరకనే ఏది చూడకుండా వినకుండా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొద్దు. మీరు పాజిటివ్గా కామెంట్ చేసిన పర్లే, నెగిటివ్గా కామెంట్ చేసిన పర్లే, డజంట్ మ్యాటర్ ఇక్కడ. ఓకే, నా అన్వేషణ కోసం అయితే నేను మాట్లాడుతున్నా. ఓకే, ఈ పర్సన్ కష్టపడి కింద నుంచి పై స్థాయికి వెళ్ళిన వ్యక్తి. యూట్యూబ్ వరకు డబ్బుల కోసం ఏనీ పనికి మాలిన వీడియో కూడా ఎప్పుడూ చేయలేని వ్యక్తి. చాలామంది పాపులారిటీ రాగానే బెట్టింగ్ యాప్లు, ఆ యాప్లు, ఈ యాప్లు అని చెప్పి డబ్బు కోసం కక్కుర్తిపడి యువత ఎలా పోతే పోనీ అని చెప్పి డబ్బుల కోసం కక్కుర్తిపడి సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇంత పాపులారిటీ వచ్చినా ఏ రోజు కూడా అలాంటి తప్పు చేయలేని వ్యక్తి నా అన్వేషణ. నిజమా కాదు? ఇంకొక పాయింట్ మాట్లాడితే హిందూ దేవుల్ని తప్పు మాట్లాడాడు అని అన్నారు. దానికి నేను అగ్రి. ఎందుకంటే ఎవరి మతమైనా వాళ్ళకి గొప్పే. నేను ఒక హిందూగా చెప్తున్నా, ఆ మాటలు తప్పు, 100కి 200% తప్పు. కానీ పొరపాటున మాట్లాడి ఉండొచ్చు, తిరిగి సారీ కూడా చెప్పాడు. జోరులేంది కాబట్టి క్షమాపణ కోరుకుంటాను. అదే తప్పని ఒప్పుకుంటున్నాను కదా. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అదే వ్యక్తి ఎన్ని హిందూ టెంపుల్స్ తిరిగి చూపించాడు యూట్యూబ్లో మీరు చూడొచ్చు. అదే హిందూయిజం గురించి ఎంత పాజిటివ్గా మాట్లాడాడు వీడియోస్ ఉన్నాయి, చూడొచ్చు. మహాభారతం గురించి ప్రతిరోజు ఒక వీడియో పెట్టి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాడు కూడా నీట్గా. ఈరోజు నుంచి రాబోయే 100 రోజులు మహాభారతం అనే గ్రంథాన్ని నేను మీకు చెప్పడానికి నిర్ణయించుకున్నాను. ఏంటి మహాభారతం అనేది అందరికీ తెలిసినా కానీ కొంతమంది తెలియని వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్పాడు. అంటే హిందూయిజం మీద, హిందూ మతం మీద గౌరవం లేకపోతే ఇవన్నీ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేశాడు. పొరపాటు నోరు జారాడు, క్షమించమని అడిగాడు. శివాజీ అలాగే నోరు జారారు, క్షమించమని అడిగారు, అందరూ క్షమించారు. ఈయన మాత్రం క్షమించరు. ఎందుకు అంటే ఈయన చేసిన పనుల్లో ఒక పని గురించి మాట్లాడదాం. బెట్టింగ్ అని చెప్పి చాలా పెద్ద రిస్క్ని అయితే బుర్ర మీద పెట్టుకున్నాడు. అందులో సెలబ్రిటీలు, స్పోర్ట్స్, పెద్ద హ్యాండ్లు ఉన్న వాళ్ళు ఎవరిని కూడా భయపడకుండా బయటకు లాగి, ఎవరైతే యంగ్ ఏజ్ టీనేజర్స్ అప్పులు చేసి అప్పుల పాలైపోయి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చివరికి చచ్చిపోయే పరిస్థితులకు వెళ్ళిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని సేవ్ చేశాడు. ఎవ్వరికి భయపడకుండా ఫైట్ చేసి పోరాడి మొత్తానికి ఇండియాలో ఎక్కడా కూడా బెట్టింగ్ అనేది లేకుండా చేసేసాడన్నమాట. అది ఎవరి కోసం? యువత కోసం. యువతకి ఎన్నో మంచి మెసేజ్లు ఇచ్చాడు. ఆయన వీడియోస్, నాన్ వేసిన వీడియోస్ చూస్తే మీకు ప్రతి దగ్గర కూడా కష్టపడి పని చేయండి, ఖాళీగా ఉండొద్దు, అది చేసుకోండి, ఈడెనకథలు తిరగద్దు, ఊరికనే వాడెనకథలు తిరగద్దు, మంచిగా సెటిల్ అవ్వండి. ప్రతి వీడియో, చాలా వీడియోస్లో ఇది ఉంటుంది అన్నమాట. టీనేజర్కి మళ్ళీ చెప్తున్నాను, మీ అమ్మ ఇవ్వలేదు, మీ బాబు ఇవ్వలేదు, మా నాన్న అది కొనలేదు, అవి వారు ఇచ్చారు. కాళ్ళు చేతులు కళ్ళు మంచి ఆరోగ్యం ఇచ్చారు, అది చాలు. మీరు ఎంజాయ్మెంట్ చేయాలి, అన్నీ చేయాలి. ఫైనాన్షియల్గా మీరు ఆర్థికంగా నిలబడాలి. ఎక్కడ దిగజారిపోవాలి. మాటలు అంటారా, కొన్ని మాటలు కామెడీగా, ఫన్నీగా కొన్ని మాటలు మాట్లాడచ్చు, లేదంటే కొన్ని మాటలు స్లిప్ అయి రావచ్చు. కానీ అర్థం మాత్రం మంచిగానే ఉండేలాగానే చేశాడు. కానీ మహిళల విషయంకి వచ్చేసరికి కూడా వాళ్ళకి స్వేచ్ఛ గురించి మాట్లాడేది తప్ప వాళ్ళ గురించి తప్పుగా అయితే, అంటే వాళ్ళని ఏదో చేయాలని అయితే ఆయన ఇంటెన్షన్ లేదు. స్వేచ్ఛ ఉండాలి అన్న వీడియోస్ మాత్రమే పెట్టాడు. ఐ నీడ్ ఉమెన్ ఫ్రీడమ్. వై దే డోంట్ హావ్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా? yes they don't have. రీసెంట్గా ఒక వీడియో కూడా మనం విన్నాం, ఆయన నోట్లో చెప్పింది. తాలిబాన్లో ఉన్న దేశానికి కూడా వెళ్ళి అక్కడ మహిళలను కూడా చూసి నాకు అనిపించి నేను అలా చెప్పాను. No college, no school, no education, no gym, no everything. The women supposed to be in a home, they said. సో అప్పుడు నేను నా గొంతెత్తి తాలిబాన్ అయినా కూడా వాళ్ళని పచ్చి బూతులు తిట్టాను. ఇప్పుడు అలాంటిది మన దేశంలో కూడా మహిళలకు స్వేచ్ఛ ఉండాలి అన్న మాత్రమే నేను చెప్పాను. అంతేగాని వేరే ఇంటెన్షన్ ఏం కాదు అని కూడా క్లియర్గా చెప్పాను. ఇలా ప్రతిదీ కూడా పాపులారిటీ ఉంది అంటే ప్రతిదీ కష్టపడి తెచ్చుకున్నాడు తప్ప పాపులారిటీని వాడుకొని రాంగ్ రూట్లో వెళ్ళి యువతని పాడు చేసే పని ఎక్కడ కూడా చేయలేదు. రీసెంట్గా బన్నీ సన్నీ యాదవ్ అని చెప్పి వచ్చి ఒక వీడియో చేశాడు. ఒక 6 నెలలు దాక్కున్న తర్వాత బయటకు వచ్చి బన్నీ సన్నీ యాదవ్ ఒక వీడియో చేశాడు. ఈడది ఆడది ఈడిది అని. మరి 6 నెలలు ఎటుపోయావు? అదే బన్నీ సన్నీ యాదవ్ ఒక బెట్టింగ్ యాప్ గురించి మీకు వీడియో చూపిస్తా చూడండి.
అసలు టీనేజర్స్ బాగా నష్టపోతున్నారు అది అని చెప్పేసి చెప్పిండు. సరే అనుకున్నాం, ఒక బెట్టింగ్ ఆడి 100 రూపాయలు 200 సరే 500 పోయినాయి అనుకో, ఇప్పుడు కాకుండా రేపైనా సంపాదించుకుంటాడు. బెట్టింగ్ యాప్ ఆడుకుంటే పోతే మళ్ళీ ఏదో రోజు దాన్ని వెనక్కి రప్పించేసుకుంటారు కదా అని అంటే బెట్టింగ్లు ఆడండి, ఒకరోజు పోయినా ఒకరోజు వస్తాయని చెప్తే దేనికోసం చెప్తున్నాడు? కింద డబ్బు చెప్తే డబ్బు, వాళ్ళు ఆడి దొబ్బెడితే వీళ్ళకి డబ్బు. మరి అదే డబ్బు నాన్ వేషన్ చెప్తే ఎన్ని కోట్లు ఇచ్చి ఉండేవాళ్ళు కదా. అలా ఊరు ప్రపంచం అంతా తిరగాల్సిన అవసరం లేదు కదా. ఇంట్లో కూర్చొని ఎక్కడో దగ్గర కూర్చొని బెట్టింగ్ ప్రమోట్ చేసి ఉంటే ఆయన కోట్లు సంపాదించుకున్నాడు కదా. ఇలాంటి వాళ్ళందరినీ ఏరి ఎక్కడ భయపడకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని బయట సొసైటీకి చూపించి యువతకి ఇలా తయారవద్దని చెప్పి, ఇలా మంచి మాటలు చెప్పి ఇలాంటి వాళ్ళందరినీ ఇలాంటి ఎదవ పనులు చేయకుండా బయటికి ఏరేశాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా ఒకటైపోయి ఈ నెలగైనా దింపాలి కిందకని టార్గెట్ పెట్టుకొని మరీ ఫైట్ చేస్తున్నారు. అది అర్థం చేసుకోవాలి. నాన్ వేసిన వాళ్ళు డైరెక్ట్గా ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్కి కానీ ఫాలోవర్కి కానీ ఎక్కడైనా నష్టం జరిగిందా చూడండి. ఏదైనా తప్పుడు పని ప్రమోట్ చేశాడో చూడండి. కొందరు మాట తీరు అలా ఉంటుంది. ఆయన నాన్ వేసిన మాట తీరు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఎవరిని కూడా కిందకి లాగేయాలని కానీ ఎవరిని కూడా ఎవరున్నో వాడుకొని అనవసరంగా పోతే నాకు డబ్బే కావాలని కానీ ఎక్కడ కూడా ఆయన ఎప్పుడు మాట్లాడరు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి మీద 100 మంది టార్గెట్ పెట్టుకుని మరీ దింపడానికి చూస్తున్నారు. వాళ్ళకి దొరికిన ఒకే ఒక పాయింట్, హిందూ దేవుల్ని అన్నాడు. అది తప్పితే వేరే పాయింట్ కూడా లేదు. అదే వ్యక్తి నోరు జారినందుకు అందరికీ క్షమాపణ చెప్పాడు. అట్ ఏ టైం అదే వ్యక్తి హిందూ దేవుళ్ళు, హిందూ టెంపుళ్ళు చాలా చూపించాడు. అదే కాకుండా మహాభారతం అనేది కూడా నీట్గా ఈ మధ్య అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మరి ఎంత గౌరవం లేకపోతే అదంతా చేస్తాడు. ఇప్పుడు ఈ వీడియో విన్న వాళ్ళందరికీ కూడా ఏదో అనిపించవచ్చు, నెగిటివ్గా పాజిటివ్గా ఏదైనా కామెంట్ చేయొచ్చు. నాకు పోయేదేమీ లేదు. నేను ఏదో యూట్యూబ్లోని ఇన్స్టాల్లోని సంపాదించుకోవడానికి వచ్చిన క్యాండిడేట్ కాదు. నన్ను నేను ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నా. నాకు ఈ సోషల్ మీడియా అనేది ఒక ఇంట్రెస్ట్, ఓకే, దాని మీద వచ్చాను తప్ప ఇంక వేరేది ఏమీ లేదు. కాకపోతే సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి అని చెప్పడానికైతే నేను వచ్చాను. ఎందుకంటే అందరినీ నేను చూస్తూ ఉంటా, ఫాలో అవుతూ ఉంటాను కదా. ఎవరి క్యారెక్టర్ ఏంటంటే నాకు తెలుసు. అన్వేషణ మాటలు అయితే అలా ఉంటాయేమో కానీ తప్పుడు పని చేయాలని ఇంటెన్షన్ ఎక్కడా లేదు. ఆయన కిందకి లాగడానికి దొరికిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే హిందూ దేవుళ్ళు అన్నాడు అని. అది నేను అగ్రి అవుతున్నా, తప్పే. కాకపోతే దానికి క్షమించమని అడిగాడు, క్షమిద్దాం. మిగతా మంచి పాయింట్స్ అన్నీ కూడా ఎందుకు బయట పడేస్తున్నారు? ఆయన చెప్పిన చాలా మంచి పాయింట్స్ యువతకి నేను వింటూ ఉండేవాడిని. యువతకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మంచిగా చదువుకోమనేవాడు, మంచిగా పని చేసుకోమనేవాడు, మంచిగా ఏదైనా చేయడానికి ఎంకరేజ్ చేసే మాటలే తప్ప ఎప్పుడు కూడా మీరు ఇలా బెట్టింగ్లు ఆడి పోండ్రని అక్కడ కూడా చెప్పదు. కానీ చాలామంది మీద యాంటీ ఎందుకు అయ్యాడంటే, అందరూ చేసి డబ్బు కోసం చాలామంది ఎదవ పనులు చేస్తే వాళ్ళందరినీ రోడ్డు మీదకి లాగేశాడు కదా. వాళ్ళందరూ ఇప్పుడు ఒకటి అయిపోయి కిందకి లాగడానికి చూస్తున్నారు. కానీ మీరు సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు పర్సనల్గా మీరు ఆలోచించుకుంటే ఏంటి నిజం అనేది అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియో ఎందుకు నాకు పాజిటివ్గా చేయాలనిపించింది. చాలామంది నాకు చెప్పారు, అందరు నాన్ వేషన్ టాపిక్ వస్తుంది కదా, నువ్వు కూడా ఏదో మాట్లాడవచ్చు కదా. మన మనసుకు నచ్చింది మనం చేస్తాం. ఈ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ వీటి కోసం అంత నాకు అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది నన్ను కూడా అడిగారు నాన్ వేషన్ మీద. ఇప్పుడు హాట్ టాపిక్ నాన్ వేషన్ మీద మంచి ఫామ్లో ఉంది కదా టాపిక్, నువ్వు కూడా మాట్లాడచ్చు కదా నెగిటివ్గా నా హార్ట్ చెప్పకుండా నేను మాట్లాడను. ఎందుకంటే నాకు ఈ సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, యూట్యూబ్, ఇన్స్టా ఇందులో ఏదో సంపాదించాలి, సాధించాలి, ఆ కాన్సెప్ట్ మనది కాదు. నాకు ఇంట్రెస్ట్ అని నేను వచ్చాను. నేను ఏది ప్రూవ్ చేసుకోలే, ఎప్పుడో నా లైఫ్లో నేను ప్రూవ్ చేసుకున్నాను. ఇవన్నీ నాకు మ్యాటర్ కాదు, మ్యాండేటరీ కాదు. కానీ నాకు పాజిటివ్ ఒపీనియనే ఉంది ఇప్పటికీ కూడా. ఓకే, హిందూ దేవుల విషయంలో తప్పు మాట్లాడితే సారీ చెప్పాడు, ఇంకోసారి రిపీట్ అయితే అప్పుడు నేనే మాట్లాడతాను. ఎవరికైనా ఒకసారి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు క్షమించమని అడిగిన తర్వాత క్షమించాల్సిన అవసరం కూడా ఉంది. నా అన్వేషణ అయితే చాలా యువతకి చాలా పనికొచ్చే విషయాలే చెప్పాడు. ఒక విధంగా చెప్పాలంటే బెట్టింగ్ మాఫియా నుంచి యువతను కాపాడాడు. ఆయనకున్న పాపులారిటీని వాడుకొని డబ్బులు సంపాదించే ఆలోచనలో కూడా లేడు. ఒక విషయాన్ని పట్టుకొని మనం కిందకి లాగేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది నా ఒపీనియన్. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కానీ ఒక్కసారి అయితే రీథింక్ చేయండి, ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి, ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.